రేణిగుంట వెంకటప్రసాద్ గారి ప్రెస్ మీట్ విన్నా. ప్రెస్ మీట్లో ఆయన చెప్తా అన్నాడు, గొడ్డల పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదని ఎన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కావటంలే, నువ్వు గొడ్డల పార్టీ అంటున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మీ పార్టీ వ్యవస్థాపకుని వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు గారు బహిరంగంగా వచ్చి చెప్పారయ్యా, ఓపెన్గా వచ్చి ఇంత పనికిమాలినోడు, దుష్టుడు, రకరకాల మాటలతో మాట్లాడి ఓపెన్గా చెప్పినాడు చంద్రబాబు నాయుడు గురించి వెన్నుపోటుదారుడైంది. నేను చూసుకోబోయా, మమ్మల్ని గొడ్డల పార్టీ అంటాం, ఆ కేసు ఇంకా కోర్టులో తెగలే. వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారో ఏమి కథ, వివేకానంద చంపిన వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా మీరు వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళు వెనకేసుకుని వచ్చి మీ పార్టీ లాయర్లతో, అంటే మీ పార్టీకి సంబంధించిన లాయర్లతో పెట్టి వాదిస్తానప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరూ కొల్లుడైనారు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పి. మీరు మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే, గొడ్డల పార్టీని మా పార్టీ గురించి మాట్లాడితే పద్ధతిగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారే మీరు. చట్ట ప్రకారం మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళని ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదని చెప్పడం అయితే 100% చట్ట ప్రకారం కానీ నైతికంగా కానీ పద్ధతి కాదు. మీరన్న అపోహలే నిందలు వేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మానసిక పరిస్థితి బాగాలేదని. మీ బాలకృష్ణ గారు ఏం చెప్పారా, నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికెట్ మెంటల్లీ అబ్నార్మల్ అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేదా ప్రభుత్వానికి, చట్టసభలకి? చట్టానికి కూడా సబ్మిట్ చేసే, కోర్టు కూడా చేశాడు కదా, నా మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ కేసులో నన్ను గడనేయండి అని చెప్పి దాన్ని అడ్డపెట్టుకొని కేసులో గడన పని పరిస్థితి లేదా? మరి చెప్పు, మరి మీ బాలకృష్ణ గారికి చెప్పు. లోకేష్ బాబు గారు మీ పార్టీ వాళ్ళు చెప్తున్నాడు, మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీ మామకు మతిస్థిమితం సరిగా లేదు, ముందు ఆయన లేకపోతే ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదంటే ఎలక్షన్ కమిషన్ అతనికి పర్మిషన్ ఇవ్వకూడదని మీ మామకు చెప్తున్నాడు లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు మీ బామర్ది ఎలక్షన్ నిలబడకూడదంటప్ప మీ కదిరి ఎమ్మెల్యే చెప్తున్నాడు, మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి. మీ ఇంట్లో పరిస్థితి చూసుకోండి, మీ మానసిక పరిస్థితి గురించి చూసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత లేదు మీకు. చిన్నవాడు, మేము నిజంగా మా జగన్మోహన్ రెడ్డి కన్నా కొద్దిగా నీతి తప్పి అబద్ధాలు చెప్పేటట్టుగా ఉంటే 2014లోనే సీఎం అండి. ఆ పొద్దు చెప్పితే మాట ప్రకారం కొద్దిగా రైతు రుణమాఫీ చెప్పింటే, 2024లో కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పింటే 2024లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారయ్యా. అబద్ధాలు చెప్పను, మాట నిలబెట్టుకోవాలా, అబద్ధం చెప్పి రేపొద్దున మాట నిలబెట్టుకోలేకపోతే ప్రజల దగ్గర నేను తలెత్తుకోలేనని మాటిచ్చి మాట ప్రకారమే ఏదైతే ఆచరణ సాధ్యమవుతాయో అలాంటి హామీలు ఇస్తా, ఆచరణ సాధ్యం కానీ హామీలు నేను ఇయ్యనని చెప్పి మాట మీద నిలబడి ఓడినా కూడా స్పోర్టివ్గా తీసుకొని ప్రజల మాట నిలబెట్టుకోవాలని తీసుకుని మీలాగా క్షణానికి యూటర్న్ తీసుకునే మనస్తత్వం కాదబ్బా మరి. ఉచిత కరెంటుని మా రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆ ఉచిత కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి నువ్వు. మరి అదే వ్యక్తి మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు కూడా ఉచిత కరెంట్ ఇచ్చినావు. యూటర్న్ గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీకు కానీ మీ అధినాయకులకు కానీ ఎవరికి ఆ పరిస్థితి లేదు బా. మాట నిలబెట్టుకోవడం అంటే, మడమ తిప్పుకోకుండా ఉండాలంటే, ఏదైనా విశ్వసనీయత అంటే దానికి చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేతలు జగన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళకే సాధ్యమవుతుంది. కానీ మీలాంటి వాళ్ళకి అది కాదు కూడా. ఏదో రాయలసీమ ద్రోహి అంటాం మా జగన్మోహన్ రెడ్డి గారిని. మీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ అంటున్నాను. అంటే మా ప్రభుత్వంలోనే నిన్న మీ వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ఆ శంకుస్థాపన కూడా అంటే ఆహ్వానిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు జేఎస్డబ్ల్యూ వాళ్ళకి, జిందాల్ గారికి. ఏమని, వెరీ గుడ్, తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్తే రివర్స్ ట్వీట్ ఏమొచ్చింది తెలుసా, దానికి ఆన్సర్ ఏమొచ్చింది తెలుసా, సంతోషం అండి, మీ ప్రభుత్వంలోనే మాకు అన్ని పర్మిషన్స్ వచ్చాయి, మీ పుణ్యమని అని చెప్పి ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతోంది అంటే ఇంత స్టీల్ ప్లాంట్ ముందుకు పోతానని చెప్పి కృతజ్ఞతాభావంగా అతను మాకు రివర్స్ ట్వీట్ పెట్టాడు. మేము ప్రారంభించిన దాన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిన స్టీల్ ప్లాంట్ని 2 ఏళ్ళు ఎందుకు ఆపినారో ముందు మీరు సమాధానం చెప్పి మళ్ళీ ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ చోరీకి మీరు పోండయ్యా. ఎవడో చేసిన పనికి, ఎవరో చేసిన కార్యక్రమానికి ఆ క్రెడిట్ కూడా మీరే కొట్టాలనే ఆలోచనతో మళ్ళా నువ్వు రాయలసీమ ద్రోహిని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీతి తప్పే మాటలు కానీ
ఇంకొకరు క్రెడిట్ చోరీ చేసే విషయం కానీ మా నాయకునికి ఎప్పటికీ చేత కాదు కూడా. ఎస్ మావిగాని గురించి మాట్లాడుతున్నాను. మావిగాని విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. అమరావతికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు. కానీ 1,00,000 ఎకరాలు ప్రజల దగ్గర నుండి తీసుకొని మంచి సారవంతమైన భూములు తీసుకొని ఎకరాకు 2 లక్షల రూపాయలు కేవలం డెవలప్మెంట్కే ఖర్చు అవుతుందని చెప్పి వెరసి 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి మీరు చెప్తున్నప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అర్థం కాలేదా? ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామే. ఈ టైంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఇది ఆచరణ సాధ్యమేనా? ఇలాంటి ఆలోచన పెట్టుకుంటారా మీరు? ఎందుకు మావిగానికి వెళ్ళాం మేము? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ అవి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా డెవలప్ అయినవి. వాటి మీద పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సి అవసరం. మీరు చెప్పిన ఈ 2 లక్షల కోట్లలో 10% పెట్టినా కూడా అమరావతి కంప్లీట్ అయ్యే అంటే క్యాపిటల్ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మేము మావిగానికి స్టిక్ అయినా మీరు అంటున్నారు కదా, మావిగానికి స్టిక్ అయినా ప్రజలు నవ్వుతున్నారని. ఎస్, మేము మావిగానికి ఎన్నికల అజెండా కిందనే పోదాం, దాన్నే రెఫరెండంగా తీసుకుందాం. మీరు అమరావతిని పోండి, మేము మావిగా నేను వెళ్తాం. మాకు తప్పు చేస్తున్నాం కదా, మరి సంతోషపడండి. సంతోషపడి మేము మావిగానికి స్టిక్ అని అవుతాం, మీరు అమరావతికి స్టిక్ అనే లేకపోతే ఎన్నికలకు వెళ్తాం. వెయిట్ చేయి. ఎందుకంత తొందరపడుతో ఏదో మాకు 11 సీట్లు వచ్చినాయి, మీకు సలహాదారులు బాగాలేరు, మీ జగన్ రెడ్డి గారు అలా ఇలా మతిస్థిమితం లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో మీరు కూడా 175 ఉన్నప్పుడు నియోజకవర్గాలు పోటీ చేసినప్పుడు 22 సీట్లు వచ్చిన కాలాలు మీకు కూడా ఉన్నాయి కదా. మరి 22 పడిపోతేనే మేము చాలా అసహ్యంగా మీ నాయకుల గురించి మాట్లాడాలని ఎక్కడ ఉందా? ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు పాలన జరిపినప్పుడు ఎక్కడనో మాకు తప్పు అనిపించినప్పుడు ప్రజలు మమ్మల్ని శిక్షించింది వాస్తవమే, 11 పడిపోయింది వాస్తవమే. స్వీకరించాం. మళ్ళా ప్రజాభిప్రాయం కోరుతాం. నెక్స్ట్ 5 ఏళ్ళ ముందు వెళ్తాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ప్రాకులాడతా గొడ్డలి పాటి అని మావిగాని మావయ్య అని ఏం ఆ డబ్బేర్లు పెట్టుకునే పనైనా ఇంక నీకు వేరే పని లేదా? కదిరి అభివృద్ధి గురించి మరి ఆలోచించే. నిన్న మేము సోలార్ పవర్ ప్లాంట్ పెడుతూ ఉంటే ఆ మరకం తిన్నా ఆ ప్రాంతంలో పెడుతూ ఉంటే మేము వ్యతిరేకించింది వాస్తవం. వ్యతిరేకించినప్పుడు మీరు ఏం మాట్లాడినారు అక్కడ? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు రైతులు ఊరేసుకున్నప్పుడులా మేము మాత్రం అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి మీరు అన్నప్పుడు మేము ఉద్యమిస్తాను. ఆ ప్రజల దగ్గర పోయి కలిసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా వినారు. అక్కడికి వాళ్ళే చెప్తున్నారు దగ్గర నీకు 30 కోట్లు డబ్బు ఉందని. మేము కాదబ్బా, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ కూటమి పార్టీలో ఉన్న నాయకులే మీరు 30 కోట్లు చిల్లకొట్టుడు కొట్టినాడని అంటూ ఉన్నారు. అలా మీరు మమ్మల్ని ఏటీఎం బ్యాచ్ అంటే నమ్మేవాడేవాడే. ఏటీఎం బ్యాచ్ అటైనా డబ్బులు వస్తాయో లేకపోతే లాగుదామో బరుకుదామనే ఆలోచన నీకు తప్ప ఈ కదిలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు మీ గురించి, కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లే. ఎక్కడ సోలార్ పవర్ ప్లాంట్లో ఏమొస్తుందా? డ్రైయర్ ఆ ఏరియాలో తీసుకుపోయి పంట పొలాలు పండే చోట తీసుకొచ్చి దాన్ని ఒక ఎడారిగా మార్చి రైతుల్ని వాళ్ళ పశుపోషణని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసేదానికంటే ఒక మారు కదిరి అభివృద్ధి గురించి మాట్లాడవయ్యా. కదిరి అభివృద్ధి, కదిరిలో పొద్దున్న లేచి బస్సులు ఎక్కి ఇండస్ట్రీస్ బస్సు ఎక్కి ఇట్లా కియాకో లేకపోతే కడపకు డిక్సన్ వాళ్ళ దగ్గరకో పొద్దున్న లేచి నుండి వేలాది మంది కార్మికులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడికి పరిగెడుతున్నారు. కదిరిలో ఏమైనా తెచ్చిపెట్టేదానికి ఆలోచించు. ఇలాంటి పని లేని మాటలు మాట్లాడుకోకుండా కదిరి అభివృద్ధి గురించి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. ఎందుకంటే ప్రజలు మీ ప్రభుత్వం వచ్చే టైంలోనే మిమ్మల్ని కూడా ఎన్నిక చేసుకోమన్నారు. ఇది మంచి తరుణం నీకు. ఇది ఈ 3 ఏళ్ల పాటు ప్రజలకు ఏమైనా మేలు చేసి ఇది నేను చేశాను కదిరికని నువ్వు చూపించుకునేదానికి మంచి అవకాశమే. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదయా. నాకు తెలిసి కదిరికి 10 బస్సులు వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో బస్సులు. ఇటు పుట్టపర్తి సైడ్ నుండి, అనంతపురం సైడ్ నుండి, మదనపల్లి నుండి బస్సులు వచ్చి పిల్లల్ని పొద్దున్నే బస్సులో లెక్కించుకుపోయి ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు దొరికిపోయి మళ్ళీ సాయంత్రం వదిలే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన పెట్టుకోవాలి. కానీ పొద్దున్న లేచినటువంటి పని లేని మాటలన్నీ మాట్లాడుకుంటా చిల్లకొట్లు కొట్టేది, దోచుకునేది అది నీకు తెలిసిన విద్య. కొద్దిమ రాజశేఖర్ జగన్ రెడ్డి గారికి తెలిసిన విద్యలు కాదు. బాగా తెలుసుకొని మాట్లాడు. పొద్దుపోగా ఎవరు వెళ్తున్నారు కదా అని చెప్పి, మైకులు ఉన్నాయి కదా, కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి హేళనగా మాట్లాడటం ఎవరి చేతనే అవుతుంది. ఆ హేళనగా మాట్లాడే పద్ధతి ఫస్ట్ మీరు అనుకోండి.
మానుకొని నిజమైన సబ్జెక్టులు ఎక్కడండి బా. ఒక్క కరెంటు పోల్ అడ్డం ఉంటే బైపాస్లో ఒక్క కరెంటు పోల్ తీసుకోలేక ఒక్క కరెంటు పోల్ తీసి పక్కకు పెట్టాల్సిందే 10 పోల్లో 18 పోల్లో మార్చాలని చెప్పి 15 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ లేపించి నువ్వు ఆడ ఎస్టిమేషన్లో చిల్లకొట్టును కొట్టాలనే ఉద్దేశంతో ఈ పొద్దుటికి 2 ఏళ్ళు అవుతుంది పూర్తి కాకుండా బైపాస్లో అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. నువ్వు నిన్న మొన్న ఏదో పెట్టేట్టున్నావు దేవలంలో మాడవీధుల గురించి. మా ప్రభుత్వంలో డెవలప్ చేస్తామయా, రోడ్లు విస్తరణ చేస్తామా అని చెప్పి నడి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేసి ఎటువంటి ప్రశ్నలు ఇది విస్తరణ చేసేదానికి లేదని చెప్పి అడ్డం మాట్లాడిన వ్యక్తివి ఈ రోజున మళ్ళీ వస్తున్నాయి. మాటవీధులు విశాలంగా చేయాల్సిందే. మేము కూడా సంతోషపడతాం దానికి. ఎందుకంటే అభివృద్ధి జరగాల, దేవుడి చుట్టూ ఉండే ప్రాంతం నీట్గా ఉండాలి, విశాలంగా ఉండాలి. అలానే దేవుడి ఆస్తులు ఎవరైనా ఆక్యుపై చేసింటే వాళ్ళు కూడా ఖాళీ చేయాలి. మొట్టమొదట నువ్వే ఖాళీ చేయాలి. దేవుడి నీ కర్మేమో కానీ పొద్దున్న లేచి నీ కర్మ నీకు గుర్తు చేసేదానికోసం నిద్ర లేచి నువ్వు గేట్ బయటకు వస్తానే నువ్వు ఆక్యుపై చేసే స్థలమే నీకు చూపిస్తాడు దేవుడు. వెంకటప్రసాద్ అది ఆక్యుపై చేసినావయ్యా అని గమనించుకోకపోయి దేవుడు నీ పొద్దున్న లేచి నిద్ర లేచి గేట్ కాడికి వస్తానే నువ్వు ఆక్యుపై చేసిన ఇంట్లోంటి బయటకు వస్తానే నువ్వు ఆక్యుపై చేసి నువ్వు కార్లు పార్క్ చేస్తున్న స్థలమే కనపడుతుంది, ఇంకోటి కనపడదు. మళ్ళీ ఎందుకు నువ్వు వంట చనిపోయేటప్పుడు నీ ఆస్తులన్నీ లక్ష్మీనరసింహస్వామికి ఇస్తూ ఉంటాను. మా దేవునికి కావాల్సినంత సంపద ఉందయ్యా, కావాల్సినంత వస్తుందయ్యా. నిజంగా పద్ధతిగా సంపాదించిన వాళ్ళు ఎంతోమంది విరాళాలు ఇస్తారయ్యా. ఆ సంపదతో మా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కావాల్సినంత సంపద వస్తుందయ్యా. మీలాంటి వాళ్ళ సంపద దేవునికి అవసరంలే. దేవుని ఏంటని ఆక్యుపై చేసింటే అవి నువ్వు ఇనికి ఇచ్చేసి నేర్చుకో. సేమ్ టైం దేవునికి రాయిస్తా అంటున్నావు. రాయించే ముందు మనం కదిరి ప్రాంతంలో కదిరి చుట్టుపక్కల ఎవరెవరి దగ్గర డబ్బులు తెచ్చినామో, ఎవరెవరు కప్పుకున్నామో, ఎవరికి కొట్టినామో వాళ్ళందరికీ కట్టు. మిగిలిన తర్వాత ఏంటంటే లక్ష్మీనరసింహస్వామికి. అంతేగాని నేను ఇస్తా ఏం తిస్తావు బాగా లక్ష్మీనరసింహస్వామికి ఎవరంటే నీకు సరిపోవడం లేదు తీసుకొచ్చి నువ్వు తినేదానికి. నువ్వు మళ్ళీ నరసింహస్వామికి చెత్తచోని అనుకో. ప్రజలకు బాకీ ఉండేది ఏమంటే వాళ్ళు ఏడిపించుకోకుండా వాళ్ళ కట్టు వాళ్ళకి కట్టిన తర్వాత మిగిలితే మళ్ళీ మనం దేవుని కథ ఆలోచించాలి. మనం దేవుని గురించి ఆలోచించడం కాదు, ఆయన మన గురించి ఆలోచించాలా. ఆయన నీకు హెచ్చరిస్తున్నాడు, నిద్ర చేసి వస్తానని నా స్థలం చూస్తానరా, ముందు ఖాళీ చేయని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరించినంత వరకే బాగుంటుంది. ఆయన ఒక్క మారు నీ సైడ్ చూసి ఒక నవ్వినాడు అనుకో లక్ష్మీనరసింహస్వామి, మళ్ళీ నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి గమనించు. వెంకటప్రసాద్ గారు ఎన్నో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు. 5 మార్లు కంటెస్ట్ చేసే 3 మార్లు ఓడిపోయి 2 మార్లు గెలిచినావు. ఇది ఇంకా అదృష్ట సమయం నీకు. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చిన టైంలోనే నువ్వు గెలిచినావు. చిన్నగా ఈ టైంలో ఇన్నేళ్ళు నిన్ను ఆదరించిన ఈ ప్రజలు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా, ఎంత కబ్జాలు చేసినా, ఎంత దోచినా, ఎంత తిన్నా ప్రజలు ఎన్ని మర్చిపోయి నిన్ను మళ్ళీ ఎన్నుకున్నారన్నప్పుడు ఆ ప్రజలకు ఏమైనా మేలు చేసే కార్యక్రమం ఈ కదిరిని ఇన్నేళ్ళు అంటుంటావు కదా. 25 ఏళ్ళు నేను కంటిన్యూస్గా ఈ పార్టీలో ఉండా. కదిరి అంటే కందికుంట అంటే తెలుగుదేశం సైకిల్ అంటే కందికుంట అని రకరకాల భాషల్లో చెప్తుంటావు కదా. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ 3 ఏళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కానీ వ్యక్తుల యొక్క పతనాల గురించి అంటే నీకు ఎవరు సరిపోకపోతే వారి మీదకి రెవెన్యూ డిపార్ట్మెంట్నో పోలీస్ డిపార్ట్మెంట్నో ఇంగ్లాండ్ కేసులు పెట్టు, ఇంకోటి పెట్టు, తరిమి వాళ్ళు భయాందోళనకు గురి చేయాలని అనుకుంటే మాత్రం ఇది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ కాలం పోయింది. ఎందుకంటే మేము ఎవరు దొంగతనాలు చేసిన వాళ్ళం కాదు, దోచుకున్న వాళ్ళం కాదు, కబ్జాలు చేసిన వాళ్ళం కాదు. మేమందరం నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ, ఇది కూడా ఈ ప్రాంతంలో కదడు కన్నో పోయి వ్యాపారాలు చేస్తా ఆడ 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి కదిరిలో ఖర్చు పెడతానమ్మా. నాకు తెలిసి 2002లో పాలిటిక్స్లోకి ఎంటరా నేను. 2002 నుండి 2026 వరకు 24 ఏళ్ళు అవుతుంది. నాకు రాజ్యాధికారంతో వచ్చిన పదవి ఏ పదవి లేదు కూడా. సామాన్యుని వార్డు మెంబర్ని కాదు నేను ఇంత నిజాయితీగా బతుకుతున్నా. మరి నీ నిజాయితీని కూడా నిరూపించుకో. అది నిరూపించుకోకుండా పొద్దున్న లేచి ఎదుటోని మీద ఏటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అంటున్నావు. నీ ఆధిక్యం కోసం నువ్వు ఎంపలాడుతా ఎదుటోని మీద బురద జల్లే కార్యక్రమం. ఈ కార్యక్రమం మానుకొని మనందరూ రైతులు అంటానే చూడు, మీ పశువుల కోసం ఏమన్నా మా గవర్నమెంట్ భూములు చూసుకొని పశువులు కొన్నారా, మీ భూములలో మీరు మేపుకోండి అని చెప్పి
చెప్పినా మళ్ళా చెప్తున్నా, పశువులు అనేటి భూములలో మేయో, పంట పొలాల్లో మేయో, ప్రభుత్వ స్థలాలనో, వంకలమ్మడో, చెరువులమ్మడో, డీకేటీ భూములమ్మడో అక్కడ మేపుకుంటారా పశువుల్ని? ఒక మార్పు పోయి చూస్తే అర్థమవుతుంది. నిన్న మనం చెప్తాను 600 ఎకరాలు ఉంది, దాంట్లో 300 డీకేటీ ఉంది, ఇంగింత సైడ్ ఉంది, 10 ఎకరాలు మాత్రం మామిడి చెట్లు ఉన్నాయని మా వాళ్ళు క్షేత్రస్థాయికి పోయి పరిశీలించి చూసి చెప్తున్నారు. మా పార్టీ వాళ్ళు, లేకపోతే కూటమి పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఎంత హార్టికల్చర్ డెవలప్ అయింది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని ఎనుగులు ఉన్నాయి కూడా చూసి చెప్తున్నారు. మరి ఆలోచించి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయి. మేము సోలార్ ఏమేమో అవసరంలే, సోలార్ పెట్టుకోవాలంటే ఎక్కడైనా ఎడారి ప్రాంతంలో పంట పొలాలు లేని చోట, పూర్తి ప్రభుత్వ భూములు ఉన్న చోట రైతులు కొన్ని ఏళ్ళగా సాగు చేసుకుంటాండి పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళ మీద పడుకోకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయకోకుండా, వాళ్ళని హేళనైన మాటలు కాల్చింటే మీరు ఆత్మహత్య చేసుకుని గురి వేసుకుని మాటలు మాట్లాడుకోకుండా, అలాంటి మాటలు మాట్లాడిన మీరు ప్రజలను క్షమాపణ కోరుకొని రైతుల్ని ఈ ప్రాంతంలో రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ప్రజల పక్షాన నువ్వు పోరాడితే, నువ్వు ప్రజల పక్షాన వద్దని నువ్వు నినాదం ఇచ్చి ధర్నా చేస్తే నీ వెనకాల రైతులు మేము నడిచేదానికి సిద్ధంగా ఉండబ్బా. కదిరి ప్రాంతం అభివృద్ధి చెందాలా, అభివృద్ధి ఎవడు చేసినా అభివృద్ధి కాముకుల్ని మేము ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఉన్నాం కానీ విమర్శించే పరిస్థితుల్లో లేవు. చెయ్యి, మంచి పనులు చెయ్యి, మేము స్వాగతిస్తాం. నేను స్వాగతిస్తానో లేదో ప్రతిపక్ష పార్టీలో ఉండేమన్నా పొరపాటు మాటలు మాట్లాడొచ్చునేమో, ప్రజలు స్వాగతిస్తారా? మళ్ళీ నిన్నే ఎన్నుకుంటారు నువ్వు మంచి పనులు చేస్తే. నువ్వు అవులా పనులు, తప్పుడు పనులన్నీ చేసి పొద్దున్నేసి ప్రెస్ మీట్లు నీ నీతిమంతుని మాట్లాడితే ప్రజలు గమనించుకుంటూ ఉంటారు అనుకున్నావా? అన్నీ గమనిస్తున్నారు. దేవుడు గమనించు, దీనికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ నీకు ప్రెస్ మీట్ పెడతా. ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసే కార్యక్రమం చేస్తాను. గుర్తుపెట్టుకోమని చెప్తూ వెంకటప్రసాద్ గారికి, వెంకటప్రసాద్ గారు మా ఇద్దరం దాయాదలం కాదు, పక్క భూములు లేవు, గెట్లు లేవు, మా ఇద్దరి తగాదాలు లేవు. కేవలం నీ పార్టీలో నువ్వు, నా పార్టీలో నేను పనిచేస్తాను. పొరపాటును కూడా మీరు ఎదుటి వారిని అసభ్యంగా మాట్లాడి అసభ్యంగా ప్రవర్తిస్తే అంతే మటుకు చర్యలు ఇటుపక్క ఉంటాయి తప్ప నీ మీద వ్యక్తిగత ద్వేషంతో ఎప్పుడు కానే కాదు. గుర్తుపెట్టుకొని సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకొని మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేది రండి. సెలవు.